హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఆర్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ త్రిబుల్ ఆర్ ఫ్యాక్ట్స్. మనం వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ చూసినట్లయితే ఆ బాటిల్ క్రింది భాగం ఫ్లాట్గా ఉంటుంది, కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ క్రింది భాగం మాత్రం బంప్స్ లాగా ఉంటాయి. అలా ఎందుకో తెలుసా? అది మంచి లుక్ కోసం పెట్టింది కాదు. క్రింద ఉన్న డిజైన్ వల్ల ఆ బాటిల్కి కొంత బలం అనేది ఉంటుంది. అయితే కూల్ డ్రింక్స్ని బాటిల్స్లోకి ఫిల్ చేసేటప్పుడు ఎక్కువ ఫోర్స్గా గ్యాస్ని కూడా పంపుతారు. అంత ఫోర్స్తో వచ్చే గ్యాస్ని ఈ బంప్స్ తట్టుకునేలా చేస్తాయి. అలాగే బయట ఉండే టెంపరేచర్కి తగ్గట్టుగా బాటిల్లోని కూల్ డ్రింక్ సైజ్ తగ్గడం పెరగడం జరుగుతుంది. దానివల్ల ఆ బాటిల్లో వచ్చే ప్రెషర్ డిఫరెన్స్ని తట్టుకోవడానికి కూల్ డ్రింక్స్ బాటిల్స్ని ఈ విధంగా డిజైన్ చేశారు. మనం అందరం ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నటువంటి ఈ యూట్యూబ్ మొదట్లో ఒక డేటింగ్ వెబ్సైట్ అని మీకు తెలుసా? అమ్మాయిలు అబ్బాయిలు వీడియో డేటింగ్ కోసం ఈ సైట్ని డిజైన్ చేశారు. అంతేకాదు, ఎవరైనా అమ్మాయిలు వాళ్ళ డేటింగ్ వీడియోలను అప్లోడ్ చేస్తే వాళ్ళకి $20 ఇస్తామని ఆఫర్ చేసేవాళ్ళు. అదృష్టం కొద్దీ ఎవరు ముందుకు రాక అది ఫెయిల్ అవ్వడంతో దాన్ని ఇప్పుడున్న యూట్యూబ్లో మార్చి ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇంత పెద్ద సైట్గా మారి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మనకు ఏదైనా డౌట్ వస్తే గూగుల్కి వెళ్ళి తెలుసుకుంటాం. అయితే ఈ గూగుల్లో చాలామంది నమ్మేది వికీపీడియా. వికీపీడియాని ఎవరు ఎప్పుడు తయారు చేశారో మీకు తెలుసా? 2001 జనవరి 15న జిమ్మీ వేల్స్ అండ్ లారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు వికీపీడియాని లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా 326 లాంగ్వేజ్లలో అవైలబుల్గా ఉంది. అలాగే మామూలుగా అన్ని వెబ్సైట్లలో యాడ్స్ వస్తాయి, కానీ వికీపీడియాలో రావు. ఎందుకంటే వికీపీడియా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెబ్సైట్. ఈ సైట్లోకి నాలెడ్జ్ కోసమే వస్తారు, యాడ్స్ కోసం కాదు అని నమ్ముతారు ఫౌండర్స్. మరియు ఇది నాన్ ప్రాఫిటబుల్ వెబ్సైట్. ఈ వికీపీడియా వెబ్సైట్ డబ్బులు సంపాదించదు. ఎవరైనా డొనేట్ చేస్తే ఆ డబ్బుతో దీన్ని మెయింటైన్ చేస్తారు. కందిరీగల జోలికి వెళితే వాటి చేత కుట్టించుకోకుండా ఉండడం అసాధ్యం. వాటికి అభద్రతా భావం చాలా ఎక్కువ. తమ గూటిని ఎవరైనా పాడు చేస్తారేమోనన్న భయంతోటే అవి కుడతాయి. గొంగళి పురుగుల వల్లలో గుడ్లు పెట్టి వాటిని తమ పిల్లలకు రక్షణ కవచంగా మలుచుకొని చివరికి వాటిని పీల్చి పిప్పి చేయగల తెలివి కందిరీగలకే సొంతం. విక్రమ్ మూవీ క్లైమాక్స్లో సూర్య గారి ఎంట్రీ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అయితే డైరెక్టర్ లోకేష్ ఈ మూవీ స్టోరీని సూర్య గారికి చెప్పేటప్పుడు సూర్య గారు ఒప్పుకుంటారో లేదో అనే భయంలో ఉన్నాడట. కానీ స్టోరీ విన్నాక సూర్య గారు వెంటనే ఒప్పుకొని జస్ట్ 2 డేస్లో షూట్ని కంప్లీట్ చేశాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే సూర్య గారికి కమల్ హాసన్ గారిపై ఉన్న అభిమానంతో మూవీలో యాక్ట్ చేయడమే కాకుండా రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదట. విక్రమ్ మూవీలో రోలెక్స్ సీన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీకు తెలుసా, ప్రపంచంలో ఏ ఇద్దరు కూడా ఒకే రెయిన్బోని చూడలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్నేహితుడితో కలిసి రెయిన్బోని చూస్తున్నారు అనుకుందాం. కానీ మీరు చూసే రెయిన్బో వేరు, మీ స్నేహితుడు చూసే రెయిన్బో వేరు. ఎందుకంటే సాధారణంగా లైట్ అనేది వర్షపు చినుకుల ద్వారా పాస్ అయ్యి కొంత యాంగిల్లో రిఫ్లెక్షన్ అవ్వడం వల్ల మనకు రెయిన్బో కనబడుతుంది. అయితే మీరు మీ స్నేహితుడు ఉన్న ప్రదేశాలు వేరువేరు అవ్వడం వల్ల మీరు చూసే కోణం బట్టి మీకు, మీ స్నేహితుడు చూసే కోణం బట్టి మీ స్నేహితుడికి ఇద్దరికి వేర్వేరు రెయిన్బోస్ కనబడతాయి. అలా ప్రపంచంలోని ఏ ఇద్దరు కూడా ఒకేసారి ఒకే రెయిన్బోని చూడలేరు. ఇక్కడ ABC అనే 3 బాబులు ఉన్నారు కదా. అయితే ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి వాళ్ళ బాబు ఎవరో కనిపెట్టి కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఇక్కడ గమనించినట్లయితే సి అనే బాబు చేతుకున్న బ్యాండ్, అమ్మాయి చేతుకున్న బ్యాండ్ సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ సి. ద్రాక్ష పండు రుచిపరంగానే కాదు, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నిర్మూలించడంలో ఉపయోగపడుతుంది. ద్రాక్షలో ఇంచుమించు 60 రకాలు ఉన్నాయి. అయితే అందులో టేబుల్ గ్రేప్స్, వైన్ గ్రేప్స్ అని 2 రకాలుగా ఉంటాయి. టేబుల్ గ్రేప్స్ అంటే గింజలు లేకుండా ఉండే గ్రేప్స్ అని అర్థం. వీటిని ఫ్రెష్గా తినేయవచ్చు. ఇవి గ్రీన్, బ్లాక్, రెడ్, పర్పుల్ కలర్స్లో ఉంటాయి. అయితే ఎర్ర ద్రాక్ష పండును తినడం వల్ల శరీరంలో రక్త కణాల్లోని మలినాలు తొలగిపోతాయి. అలాగే ఈ ఎర్ర ద్రాక్షలను తింటే గుండె జబ్బులు, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. మీకు టీ ఎలా పుట్టిందో తెలుసా? మొట్టమొదటిగా టీని చైనాలో కనుగొన్నారు. క్రీస్తుపూర్వం 2737లో షెన్నాంగ్ అనే చక్రవర్తి ఒకరోజు తన కోటలోని తోటలో కూర్చొని ఉన్నారట. అప్పుడు ఆ తోటలో ఉన్న పని మనిషి రాజు తాగడానికి మంచినీటిని వేడి చేస్తుండగా కొన్ని ఆకులు గాల్లో తేలియాడుతూ వచ్చి వేడి చేస్తున్న ఆ నీటిలో పడ్డాయట. ప్రయోగాలు చేయడం షెన్కు అలవాటే కాబట్టి ఆకుపడిన నీటిని అలాగే తాగేశాడు. రుచి బాగుండడంతో ఆ ఆకులు ఏ చెట్టువో కనిపెట్టి వాటితో టీ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తొలిసారి టీ రుచి మానవుడికి తెలిసింది. ఫ్రెండ్స్, సన్నీ లియోన్ రియల్ నేమ్ ఏంటో తెలుసా? కరణ్జిత్ కౌర్ వోహ్రా. సన్నీ లియోన్ ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్.
అలాగే 2014లో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో తన డెబ్యూ మూవీ ఒడక్కరిలో నటించింది సన్నీ లియోన్. బాలీవుడ్లో డెబ్యూ మూవీ జిసమ్ 2. అంతేకాదు సన్నీ లియోన్ 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. అలాగే 2011లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో సన్నీ లియోన్ పాల్గొంది. నేహా శెట్టి గురించి కొన్ని ఫ్యాక్ట్స్. నెంబర్ 1, నేహా శెట్టి 1994లో కర్ణాటకలో పుట్టింది. వీళ్ళ అమ్మ డెంటిస్ట్, నాన్న బిజినెస్ మ్యాన్. నెంబర్ 2, నిజానికి నేహా శెట్టి 3rd క్లాస్లో ఉన్నప్పుడే హార్లిక్స్, కిసాన్ జామ్ వంటి యాడ్స్లో నటించిందట. నెంబర్ 3, 2016లో ఇండస్ట్రీకి వచ్చిన నేహా శెట్టి మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు వంటి 6 మూవీస్లో నటించింది. ఇక్కడ కనిపిస్తున్న 2 ఫొటోస్ని అబ్జర్వ్ చేసి వీరిద్దరిలో రియల్ టీచర్ ఎవరో కనిపెట్టి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ ఎవరంటే రియల్ టీచర్ వచ్చేసి అమ్మాయి. ఎందుకంటే ఇక్కడ ఈఎఫ్లు రాంగ్గా ఉన్నాయి. సో అబ్బాయి రాంగ్. మనకు జలుబు చేసినప్పుడు ఏదైనా ఫుడ్ని తింటే దాని రుచి మరియు వాసనను కోల్పోతాం కదా, అలా ఎందుకు అవుతుందో తెలుసా? మామూలుగా జలుబు అనేది 200 రకాల వైరస్ల వల్ల వస్తుంది. అందులో ముఖ్యంగా రినో వైరస్ వల్ల వస్తుంది. జలుబు చేసినప్పుడు ముక్కులో ఉన్న వాసనను పీల్చే గ్రంథుల మీద, నాలుక మీద ఈ వైరస్ అటాక్ చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలోని వైట్ బ్లడ్ సెల్స్ వైరస్తో పోరాడటానికి నాలుక దగ్గరికి, ముక్కు దగ్గరికి వస్తాయి. ఇవి అక్కడికి రావడం వలన మనకు వాసన రుచి తెలియదు. ఎవరైనా 2 వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు కరచలనం చేసుకోవడం చూస్తూ ఉంటాం. దీన్నే షేక్ హ్యాండ్ అని అంటాం. షేక్ హ్యాండ్ దగ్గరతనానికి మంచి గుర్తు. అవతలి వ్యక్తి మనతో నీవు నాకు బాగా కావలసిన వాడివి, నీతో స్నేహం చేయడం నాకు ఇష్టం అని చెప్పే భావం షేక్ హ్యాండ్లో ఇమిడి ఉంది. అంతేకాదు నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను, నీ విజయానికి నా అభినందనలు అనే సందేశం కూడా ఉంటుంది. షేక్ హ్యాండ్ ఇచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక కళ. ఇప్పుడు విశ్వక్సేన్ అన్న గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నెంబర్ 1, 1995లో హైదరాబాద్లో పుట్టిన విశ్వక్సేన్ అన్న జర్నలిజంలో డిగ్రీ కంప్లీట్ చేశాడు. నెంబర్ 2, నిజానికి అన్న ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా? దినేష్ నాయుడు. అయితే ఈ పేరుంటే ఏం సాధించలేడేమో అని వాళ్ళ నాన్న విశ్వక్సేన్ అని పేరు మార్చాడు. నెంబర్ 3, హీరోగా తన 3 సినిమా ఫలక్నామా దాస్. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా కానీ, రచయితగా కానీ, సహనిర్మాతగా అన్ని విశ్వక్సేన్ అన్ననే. అయితే విశ్వక్సేన్ అన్న నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. సాధారణంగా చీమలు ఒకే వరుసలో వెళ్ళడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. దీనికి ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉందట. చీమలు ఎప్పుడూ కూడా ఫెరోమెన్స్ అనే కెమికల్ సెంట్ను తమ శరీరం నుంచి విడుదల చేస్తాయి. చీమలు ఒకరితో ఒకటి ఇలా ఫెరోమెన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, చీమలు నివసించే చోటుని ఒక కాలనీ అనుకుందాం. ఆ కాలనీ నుంచి కొన్ని చీమలు మాత్రమే ఆహారం కోసం బయలుదేరుతాయి. ఫుడ్ ఉండే చోటుని కనుక్కోగానే అక్కడి నుంచి మళ్ళీ తమ కాలనీకి తిరిగి వెళ్తాయి. అయితే అవి తిరిగి వెళ్ళేటప్పుడు దారంతా ఫెరోమెన్స్ని రిలీజ్ చేస్తాయి. నేరుగా తమ కాలనీకి వెళ్ళి మిగతా చీమలతో కమ్యూనికేట్ అవుతాయి. అవి మళ్ళీ కలిసికట్టుగా ఫెరోమెన్స్ విడుదల చేసిన దారిలోనే ఫుడ్ ఉండే చోటుకి వెళ్తాయి. ఆహారం దొరికేంత వరకు ఇలా అన్ని చీమలు ఆ కెమికల్ను రిలీజ్ చేస్తూనే ఉంటాయి. వెనకాల వచ్చే చీమలు ఆ కెమికల్ను సెన్స్ చేస్తూ వచ్చేస్తాయి. ఆహారం తిన్నాక మళ్ళీ అవే ఫెరోమెన్స్ సాయంతో తమ సొంత చోటుకు వచ్చేస్తాయి. ఈ కారణంగానే చీమలు ఒక వరుసలో వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. పావురంలో దాని ఎముకల బరువు కన్నా ఈకల బరువే ఎక్కువ. ఇవి 20 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా గుర్తిస్తాయి. అలాగే ఇవి సెకనుకు 10 సార్లకు పైగా రెక్కలు ఆడిస్తాయి మరియు 16 గంటల పాటు విశ్రాంతి తీసుకోకుండా ఎగరగలుగుతాయి. మీకు తెలుసా, డాల్ఫిన్లు ఒక కన్ను తెరిచే నిద్రపోతాయి. ముందు ఎడమ కన్ను తెరిచి ఉంచితే గంట తర్వాత కుడి కన్ను తెరుస్తుంది. ఎందుకు ఇలానో తెలుసా? మనలాగా మిగతా ప్రాణుల్లాగా అవి నిద్రపోతే ఊపిరి పీల్చుకోలేవు. అందుకని మెదడులో సగభాగం ఎప్పుడూ పనిచేస్తుంది, మిగిలింది విరామం తీసుకుంటుంది. డాల్ఫిన్లు సగం నిద్ర సగం మెలకువలో ఉంటాయి కాబట్టి వాటికి కలలు రావడం అనేది చాలా చాలా అరుదు. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.